రైట్. రాష్ట్రంలో ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదని ఓవైపు బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంటే, ఇంకోవైపు అన్ని విధాలుగా కూడా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులు కూడా వెల్లడిస్తున్న సందర్భం మనం చూస్తాం. అయితే ఇక్కడ రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా ఎటువంటిది ఏది జరగట్లేదు. అండ్ అటు కాళేశ్వరం విషయంలో కూడా కేవలం కేసీఆర్ గారు సాధించినదే ఇప్పటికి జరుగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. దీని విషయం గురించి కూడా మనకు పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే ఫైర్ బ్రాండ్ అడ్వకేట్ ఉపేందర్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు చూస్తున్నాం ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా ఏది లేదు. నెక్స్ట్ బకాయిలు కూడా చెల్లించట్లేదు. ఫీజు రేమెంట్స్ కూడా ఏం జరగట్లేదు. నెక్స్ట్ ఉద్యోగాలు కూడా ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఓవైపు ఏమో అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఇవి కూడా అమలు అవుతున్నాయని అటు వాళ్ళు వెల్లడిస్తున్నారు. ఇది నిజంగా ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అమలైతే ఈ పంచాయతీ ఎందుకు వస్తుంది? ఇలా విద్యార్థి లోకం ఎందుకు వాళ్ళు ఇట్లా నిరసనలు చేయాల్సి వస్తున్నది? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం మారటానికి ఆ రోజు విద్యార్థులను రెచ్చగొట్టినప్పుడు 2 లక్షలు జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరేమో. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు పిల్లలు చదువుకుంటా ఉన్నారు కదా. పిల్లలు గ్రామాల నుంచి వచ్చి హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో ఉంటే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఖర్చు వస్తున్నది. తల్లిదండ్రులు కూలి పనులకు పోయో, నాలి పనులకు పోయో, కాయ కష్టం చేసి అవసరం అనుకుంటే వాళ్ళ ఒంటి మీద బంగారాన్ని కూడా అమ్మి ఆ పిల్లలకు పంపిస్తుంటే వాళ్ళు అశోక్ నగర్ చౌరస్తాలో లేకపోతే ఆ దిల్సుఖ్ నగర్లోనో, అమీర్పేట్లోనో కోచింగ్ సెంటర్లకు పోతున్నారు, హాస్టల్లో ఉంటున్నారు. 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఉద్యోగాలు రావట్లేదు, నోటిఫికేషన్లు వేయట్లేదు. చెప్పడం మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతున్నది? ఇక్కడ నీకు వాడు ఊర్లకు పోలేని పరిస్థితి ఉన్నది, నోటిఫికేషన్ రావట్లేదు, డబ్బులు ఖర్చు అవుతున్నది. అంటే ఆ బిడ్డల పరిస్థితి ఏంటి అంటే, నువ్వు వాళ్ళు చెప్పినట్టు నిజంగా వాళ్ళు వచ్చిన వాగ్దానాలు చేసినాము అని అంటే ఇక్కడ ఏ జాబ్ క్యాలెండర్ ఏది? కాబట్టి ఏమంటున్నంటే ఇప్పుడు కనీసం వాళ్ళు జాబ్ ఏమని చెప్పి వాళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేస్తానో, రస్తారోకోలు చేస్తానో, వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తున్నాడు, కేసులు పెడతా ఉన్నాడు, జైలుకు పంపుతా ఉన్నాడు. ఒకసారి క్రిమినల్ కేసు రిజిస్టర్ అయితే వాళ్ళ మీద మళ్ళీ వీడు ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వకపోయినా లేదు, భవిష్యత్తులో మా గవర్నమెంట్ వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళు ఉద్యోగాలకు పనికి రాకుండా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రమాదం ఉంది. మొత్తం కూడా అబద్ధాలు. కళ్యాణ లక్ష్మి ఏంటండి? అది పేద వాళ్ళకి పనికొచ్చేటువంటి స్కీమ్. అది ఒక బిడ్డ పెళ్లి చేస్తున్నప్పుడు 1 లక్ష రూపాయలు వస్తే దేనికో ఒక దానికి ఇలా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, సంచార జాతుల ఆడపిల్లలు ఇలా కేసీఆర్ గారు పెట్టిన ఆ పథకం యొక్క ఒక బృహత్తరమైన కార్యక్రమం వెనుక ఉన్నది. అయితే 1 లక్ష రూపాయలు ఇస్తే దేనికన్నా పనికొస్తాయి ఖర్చులకు అని చెప్పి పెడితే ఇలా మన ఇంట్లో పెళ్లి అవుతున్నది అంటే మేనమామ కూడా అంత సాయం చేయలేడు, బాబాయిలు చేయలేరు, మామలు చేయలేరు, స్నేహితులు చేయలేరు. చేసిన ఒక 5,000 4,000 ఇస్తారు, కట్నం కింద చదివించి పోతుంటారు. కానీ ఈ ప్రభుత్వం ఎంత దార్శనికతతోటి, ఎంత ఉదారత్వంతో, ఎంత మానవీయ కోణంలో ఆ పథకాన్ని తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. ఎంతమంది పేదవాళ్ళకి పనికొచ్చింది? లక్షలాది మంది బిడ్డలకి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఉంటే ఇలా ఆ పథకాన్ని, షాదీ ముబారక్ పథకాన్ని ఇవ్వద్దని చెప్పి ఎవరో పెటిషన్ వేస్తే దాంట్లో నువ్వు 5 సార్లు టైం తీసుకొని కౌంటర్ వేయకుండా, నిలబడకుండా, చేయకుండా అక్కడ స్టే ఇస్తే నువ్వు ఆపేసి వీళ్ళ పేద వర్గాల నోట్లో మట్టి కొట్టాలనే కదా ఈ ప్రభుత్వం. ఒక పక్కన ప్రజాపాలన అంటావు, ఒక పక్కన పేదోళ్ళ పాలన అంటావు, ఒక పక్కన ఇందిరమ్మ రాజ్యం అంటావు. కొట్టేదేమో నోట్ల మట్టి కొట్టేది పేదవాళ్ళకి. ఈ పేదవాళ్ళకి అన్యాయం చేయటం ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా వాళ్ళ యొక్క బోర్జువా మెంటాలిటీని, వారి యొక్క ఏదైతే మేమే వ్యవహారం చేస్తాం, మేమే పట్టువారులని చెప్పి తిరుగుతారో ఆ విధానంతో ఇలా పేద వర్గాలకు రూపాయి దొరకకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ప్రజాపాలన పేరుతోటి చేసేది మాటలు, అబద్ధాలేమో పేదవారికి, మూటలేమో ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు కళ్యాణ లక్ష్మి ఇవ్వట్లేదు, షాదీ ముబారక్ ఇవ్వట్లేదు. రైతు బంధు పథకం ఏంటండి? దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నాడు కానీ ఆయన కూడా కిసాన్కి ఏం చేయలేదు. కానీ కిసాన్కి చేసింది ఎవరన్నా ఉంటే రైతు బిడ్డే కాబట్టి, రైతు కోసమే ఉద్యమం వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజు రైతు బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎకరా భూమి ఉంటే 10,000 రూపాయలు ఇచ్చి మద్దతు ధర వాళ్ళకి ఇచ్చి కొని డైరెక్టు ఆ డబ్బులు అందులో వేసి, రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, మార్కెట్ యార్డులు నిర్మించి, కల్లాలు నిర్మించి, రైతు వేదికలు నిర్మించి, అంటే భారతదేశంలో ఏ ప్రధాని చేయని, ఏ ముఖ్యమంత్రి చేయని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కేసీఆర్ గారు చేశారు. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలకు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారని అంటున్నారు. నిజంగా ఈ గవర్నమెంట్ విఫలమయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇంకోటి ఏంటంటే రోజు రోజుకు ఒక కొత్త కోణం కాంగ్రెస్ దాంట్లో బయటపడుతుంది. మొన్న తొడి మేఘారెడ్డి గారి విషయంలో, నెక్స్ట్ చిన్నారెడ్డి గారి విషయంలో ఇవి కూడా బయటికి వస్తూ ఉన్నాయి. అంటే సొంత పార్టీ నేతలే ఒకరికొకరు విమర్శించుకుంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అయితే వాళ్ళు మాటలు చెప్తా ఉన్నారు, అనేక మాటలు చెప్తా ఉన్నారు.
ఇప్పుడు ఏది నిజంగా పేద ప్రజలకు చేసేది ఉంటే మేమెందుకు ఆపుతాం? ఇవాళ మూసీ పేరుతోటి నువ్వు ఏం చెప్తా ఉన్నావు? మూసీ పేరుతోటి నేను మూసీ సుందరీకరణ చేస్తా లక్షల కోట్ల రూపాయలు. ఎవరు అడిగిర్రు నిన్ను మూసీ సుందరీకరణ చేయమని? మూసీ సుందరీకరణ డిపిఆర్ ఏంటి? మూసీ సుందరీకరణ చేస్తే ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? కాబట్టి మూసీ సుందరీకరణ ఎవరు అడిగినటువంటి డిమాండ్ కాదు. మూసీ పేరుతోటి నువ్వు ఇలా పేదవాళ్ళ కడుపు కొడతా ఉన్నావు. ఇవాళ అట్టి పండ్లు అమ్ముకునే వాళ్ళు, హోటల్లో పనిచేసే వాళ్ళు, ఆటోలు నడుపుకునే వాళ్ళు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు, వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని రేకులు వేసుకొని ఆ మూసి ఎమ్మటి మురికి కూపంలో ఉంటూ తేళ్ళు వచ్చినా పాములు వచ్చినా జర్రులు వచ్చినా అందులోనే బతికి వాళ్ళు కాయ కష్టం చేసి ఏదో పని చేసుకొని బతుకుతున్న వాళ్ళని ఇవాళ వాళ్ళకి ఇండ్లు లేకుండా చేసి వాళ్ళని కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద పడేసినాడు. తర్వాత మూసీలో మరి అక్రమ కట్టడాలు కట్టిన వాళ్ళని మాత్రం వాళ్ళని వదిలిపెడతా ఉన్నాడు. నోటీసులు ఇస్తా ఉన్నారు, ఏదో దండుకుంటా ఉన్నారు. మీరు కాబట్టి మేము ఏమంటున్నాం, పేదల పక్షాన పోరాడే సందర్భంలో మూసీని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమన్నా కల్పించండి, వాళ్ళకి రిహాబిలిటేషన్ చేసిన తర్వాత మేము చేయమని అడుగుతా ఉన్నాం. మేము వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ ఓకే, కానీ వాళ్ళ పేద ప్రజలకి ఏం కల్పిస్తావు నువ్వు చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. దాన్ని మేము వ్యతిరేకించలేదు కాదు కదా. నువ్వు హైడ్రా తీసుకొచ్చావు, హైడ్రా ఏమంటున్నావు? నాలాలను కాపాడుతా అంటావు, బఫర్ జోన్లను కాపాడుతా అంటావు, ఎఫ్టీఐలను కాపాడుతా అంటావు. మరి పేదవాడు ఉన్న కాడనే ఊరికి కొడతా ఉన్నావు. పెద్దోని కాడ ఎందుకు పోవట్లేదు? ఇదే ఉస్మాన్ సాగర్ సంబంధించిన దాని వెనక మొత్తం కూడా డబ్బులు ఉన్న వాళ్ళ భూములు ఉన్నాయని, మంత్రుల భూములు, ఎమ్మెల్సీల భూములు, వాళ్ళందరూ కూడా బఫర్ జోన్లో ఉన్నారు, 111 జీవోలు ఉన్నారు. మరి వాళ్ళ ఇల్లు కూలగొట్టినట్టుగానే వాళ్ళని ఇది చేసినట్టుగానే ఎక్కడ లేదు కదా. అంటే నువ్వు పేదవాళ్ళకి, పైసలు ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, మంత్రులకి, వాళ్ళకి వీళ్ళకేమో ఓ రకంగా చేస్తావు. అంటే పేదవాడి మాత్రం వెంటనే నువ్వు కూలగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు. కాబట్టి నేనేమంటున్నా, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. చట్టం అందరికి కూడా సమన్యాయం చెయ్యి. పేదవాళ్ళ విషయంలో ఎట్టబోతున్నావు, పెద్దోని విషయంలో ఎట్టబోయి. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించడం అంత మాత్రం మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు కదా. కాబట్టి నేనేమంటున్నా, ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఇవాళ సంక్షేమ పథకాలు పేద వర్గాల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. కేవలం డబ్బున్న వాళ్ళకి, వాళ్ళ అనుంగులకి, వాళ్ళ యొక్క బంధువులకి, వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఇసుక మాఫియా జరుగుతూ ఉన్నది. 24 గంటలు మొత్తం వేలాది లారీలు ఇవాళ గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులలో ఉన్న ఇసుకని తీసుకుపోతా ఉన్నారు. ఇవాళ 22A పేరుతోటి, తర్వాత అంతకుముందు హైడ్రా పేరుతోటి నోటీసులు ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఇలా పేదవాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు, సంక్షేమ పథకాలు ఆపేస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళ కమిషన్ వచ్చేటువంటి అంశాల పట్ల మాత్రం ముందుకు పోతున్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజాపాలన కాదు, ఇది ప్రజలకు మేలు చేసేది కాదు, ఇది దోపిడీ పాలన, ప్రజల దోపిడీ పాలన అని చెప్పి అర్థమైపోయింది. అది మేము ప్రతిపక్ష పార్టీగా మేము ఆరోపించేది కాదు. ఇవాళ వాళ్ళ పార్టీలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లే దానికి నిదర్శనం. ఇవాళ వాళ్ళలో ఉన్నటువంటి ప్రణాళిక సంఘ చైర్మన్ ఉన్నటువంటి చిన్నారెడ్డి, అంత పెద్ద సీనియర్ నాయకుడు, ఆయనే చెప్తా ఉన్నాడు కోట్ల రూపాయలు ఇచ్చి సీట్లు ఇస్తున్నారు అని చెప్పి. కొండా సురేఖ పెద్ద రాజకీయ నాయకురాలు, ఆమె 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచింది, మంత్రిగా చేసింది, మహిళ, బీసీ, అంత అనుభవం ఉన్న ఆమె బయటకు వచ్చేసి ఈరోజు ముఖ్యమంత్రి సోదరులు కుటుంబం 100,000 కోట్ల రూపాయలు కబ్జాలు కుంభకోణాలు చేస్తున్నారు అని చెప్పి సాక్షాత్తు వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పేది కాదు. కాబట్టి నేనేమంటున్నా, మేమేదో ప్రతిపక్ష పార్టీగా ఆరోపించో వాళ్ళని మేము డిఫెన్స్ చేయడానికి చెప్పట్లే. నేను ఇవాళ వాళ్ళ పార్టీలో అనిరుద్ధ్ రెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి గారి స్టేట్మెంట్ కానీ, కొండా సురేఖ స్టేట్మెంట్ కానీ, చిన్నారెడ్డి స్టేట్మెంట్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఏం జరుగుతుంది? పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ జరుగుతున్నది, ప్రజాపాలన పేరుతోటి ప్రజల దోపిడీ జరుగుతున్నది. 200 కోట్ల రూపాయలు ఒక కుటుంబ సభ్యుడికి ఇచ్చినట్టు నిన్న లోకాయుక్తలో మేము పిటిషన్ ఇవ్వటం జరిగింది, నెంబర్ కూడా అయింది. అంటే దీని అర్థం ఏంటి అంటే స్పష్టంగా మీ పార్టీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా, అడ్మిషన్ అవుతున్నారు, ప్రతిపక్ష పార్టీకి ఆరోపించడం కాదు. కాబట్టి నేనేమంటున్నా, ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రాలే, ప్రజల సంక్షేమం మీద అంత మాత్రం లేదు. వాళ్ళకు ఉన్నదంతా సొంత ఏజెండా, పర్సనల్ ఏజెండా, డబ్బు సంపాదించే ఏజెండా. ఇది మళ్ళీ నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. ఈ మాట ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి వచ్చి అనేక బహిరంగ వేదికలలో మాట్లాడిండు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ రాహుల్ గాంధీ పేర్లతోటి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈయన తీసుకుంటుండు, ఆయన తీసుకుంటుండని ప్రధానమంత్రి చెప్పిండు. సొంత పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ప్రతిపక్ష పార్టీ మేము చెప్పుడు కాదు. కాబట్టి మరి ప్రధానమంత్రి, ఆయన బాధ్యత గల ప్రధానమంత్రి ఏం చేస్తున్నట్టు? ఆయన సిబిఐ ఎందుకు రావట్లే, ఈడీ ఎందుకు రావట్లే, ఐటీలు ఎందుకు రావట్లేదు? అంటే మీరు బడేబాయ్ చోటేబాయ్ మీరు కావాలని చెప్పి రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి 2 పార్టీలు ఒకటై ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నాయి.
ఇది ఎంత మాత్రం కూడా చెల్లదు. మేము ప్రజలకు మొత్తం కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మీలాంటి జర్నలిస్టుల మీద ఉంది, మాలాంటి అడ్వకేట్ల మీద ఉంది, విద్యార్థుల మీద ఉంది, రైతుల మీద ఉంది, ప్రజా సంఘాల మీద ఉంది. కాబట్టి అందరూ కూడా నోరు తెరిచి మాట్లాడే సమయం ఆసన్నమైంది. ఈ ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలు కానీ, అవినీతి కానీ, అక్రమాలు కానీ, భూదోపిడీ కానీ, వీటి అంశాల పట్ల ఈ బీఆర్ఎస్ రేపు రాబోయే కాలంలో ప్రత్యక్ష కార్యాచరణకి అంటే ఉద్యమ కార్యాచరణకి మా కేసీఆర్ గారి నాయకత్వంలో రచన జరుగుతూ ఉన్నది. తప్పకుండా మేము తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని తీసుకురాబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్